ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంట్లో ఫుడ్కి బయట ఫుడ్కి ఏంటి తేడా అనేది ఇప్పటికీ నాకు అంటే కొన్నిసార్లు అర్థం అవుద్ది, కొన్నిసార్లు జనాలకు కూడా చెప్తే బాగుంటుంది అనేది ఫీలింగ్ అండి. రెండు రకాలు ఉంటాయండి తేడాలు. ఒకటి, బయట నుంచి వచ్చే ఫుడ్లో వాళ్ళు నిలవన్నవి కూడా వంట త్వరగా అవ్వాలి, ఈ రోజే వెజిటబుల్స్ కోసేసి కూడా రేపటికి రెడీ చేసి పెట్టుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే మిగిలినవి కూడా కాస్త ఉపయోగించే అవకాశాలు ఉంటాయి. సెకండ్ గ్రేడ్ ఆయిల్ ఎక్కువ వాడేవాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. బయట చీప్ క్వాలిటీ ఆయిల్స్ కూడా వాడేస్తుంటారు. కొంచెం కల్తీ ప్రొడక్ట్స్ కూడా ఎక్కువ, ఎందుకంటే వాళ్ళకి భోజనం టేస్ట్గా ఉంటుంది కానీ లోపల ఉన్నవన్నీ తెలియవు. అందుకని ఇట్లాంటివి కొంచెం బయట ఆహారాలు కొంచెం మంచి హోటల్స్లో అయితే ఉండవు, కానీ మిగతా వాటిలో కొద్దిగా ఇట్లాంటి కల్తీ ఉంటాయి అనేది సహజంగా ప్రస్తుతం చూస్తున్న విషయం. ఇంట్లో అయితే అది ఉండదు. ఇక రెండవది అంటారా, మనం చిన్నప్పటి నుంచి ఇంట్లో అమ్మ తర్వాత భార్య, ఈ వండిన వంటలకి మెంటల్ మేకప్ జరుగుతుంది. అంటే ఏ కూర ఎట్లా ఉంటుంది, ఇలా ఉంటే నాకు ఇష్టం అనేది మైండ్లో ఫిక్స్ అయింది. ఇదే ఫుడ్ వచ్చినప్పుడు ఘర్షణ ఉండదు. ఇదే ఫుడ్ కాకుండా బయటది వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు వండే వంటల తీరుకి అందులో కలిపే పద్ధతులు కానీ మసాలాలు కానీ గ్రేవీలు కానీ మన ఇంట్లో పద్ధతికి భిన్నంగా ఉంటాయి. బయట వాళ్ళు ఎట్లా చేస్తారంటే ఉప్పు కారం మసాలాలు వేసేసి వెజిటబుల్స్ ఇతర క్వాంటిటీస్ తక్కువ తినేటట్టు చేస్తారు, వాళ్ళకి డబ్బులు మిగలాలి కాబట్టి. వీళ్ళంత వరకు ఇంట్లో ఫుడ్ తింటేనే బెటర్ రిజల్ట్ అంటారు. భోజనాల వరకు ఇంట్లోనే తింటున్నారు, సాయంకాలం తోపుడు బడి మాత్రమా స్నాక్స్ అవి ఇంట్లో వచ్చేసి పెట్టలేరు కదా, వీళ్ళకి సమయం ఉండదు, అంత శ్రమ కూడా పడేవాడు. బయట ఫుడ్ తినడానికి ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు, అంత ఏజ్ గ్రూప్ వాళ్ళు తినొచ్చు అలా ఉంటుందండి. అంటే ఈ మధ్య అసలు వయసుతో సంబంధం లేదు. రోడ్డు మీద ఏనేసరి కొంచెం అది ఎక్కువ డేంజర్. బాగా అంటే డేంజర్ అంటే ఆయిల్ ని ప్రతిసారి ఆయిల్ వాడతారు. అంటే ఇప్పుడు మరిగింది మన ఇంట్లో కూడా ఏం పారేయరండి, బజ్జీ పకోడీ పునుకు దేవుతారు, అప్పడాలు తీస్తారు, ఈ ఆయిల్ పారమోస్తారా, పోయిరు మెడలో డైమండ్ నెక్లెస్లు పెడతారు, అటు బెంచ్ కార్లు తిరుగుతారు, ఈ ఆయిల్ మళ్ళీ వంటలకు వాడతారు. అదేమవుతుంది, సెకండ్ గ్రేడ్ ఆయిల్. మనకి బయట అనుకోండి కేవలం సెకండ్ గ్రేడే కాదు, ఇప్పుడు నాన్ వెజ్ బళ్ళు ఉంటాయి చూసారా, 50 గ్రేడ్లు వెళ్ళిపోతాయి సార్. థర్డ్ గ్రేడ్ ఫోర్త్ గ్రేడ్ ఆయిల్స్ కూడా వాడతారు. మన ఇంట్లో అట్లాంటివి వాడతారు, కొంచెం పారమో చేస్తారు. హోటల్లో పిండి రుబ్బి చట్నీలు చేసి ఇట్లాంటి చేసే దగ్గర కనుక మీరు వెళితే అసలు ఫుడ్ తినలేరు, చూస్తే తినలేరు. పెళ్లి భోజనాల దగ్గరికి వెళ్తే అక్కడ డెకరేషన్ చేసి సర్దేటప్పుడు అబ్బా అనుకుంటాం, అసలు తయారు చేసిన దగ్గరికి వెళితే సగం మంది తినకుండా వెళ్ళిపోతారు. అత్యంత ముఖ్యమైన పార్ట్ ఇస్ వర్కౌట్. మరి ఈ మధ్యకాలంలో మనం ఫుడ్ ఎలాంటిది తీసుకున్నా కూడా కాస్త కూస్తూ వర్కౌట్ చేయాల్సి వస్తుంది. కాసేపు మెడిటేషన్ అను, కాసేపు యోగా కొంతమంది చేస్తారు, కొంతమంది జిమ్కి వెళ్తారు. మీ ఫిజికల్ ఫిట్నెస్ మీరు ఎలా మెయింటైన్ చేస్తారు? ఇంత ముందు అయితే నేను అంటే ఏజ్ ప్రకారం మాట్లాడుకుంటే ఇంత ముందు స్టార్టింగ్లో నేను కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కువే ఉండేదండి. బ్యాడ్మింటన్ ఆడేవాడిని, క్రికెట్ ఆడేవాడిని. అది కొంత ఏజ్ వరకు నాకు బాగానే సపోర్ట్ చేస్తుంది. తర్వాత ఏమవుతుందంటే ఇవి స్లోగా మనల్ని ఫిజికల్గా సపోర్ట్ చేయవు. దాని నుంచి మనం తర్వాత వెళ్ళే జనరేషన్ అంతా ఓన్లీ యోగా, మెడిటేషన్, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చిన్న అలాంటివి చేయడానికి స్కోప్ ఉంటుంది. కానీ మా షూటింగ్ వాళ్ళకైతే టైమే ఇవ్వరు సార్, అసలు టైమే ఇవ్వరండి. మార్నింగ్ 6:30కి లెగిస్తే ఒకవేళ రెడీ అయిపోయి కార్ స్టార్ట్ చేసుకుని షూటింగ్ వెళ్ళిపోవాలి. 8:30కి విత్ మేకప్, బ్రేక్ఫాస్ట్ కూడా అవి అంతవరకు ఫినిష్ చేసేయాలండి. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ బ్రేక్ ఇవ్వరండి, అది ఫినిష్ చేసుకుని ఇమీడియట్గా షార్ట్ రెడీ. సో 6:30కి లెగడం అంటే ఇంతకు ముందు చెయ్యాలి అంటే నేను వర్కౌట్ అన్నీ చేసుకుని షూటింగ్కి వెళ్ళాలంటే నైట్ ఎర్లీగా పడుకోవాలి. సో నైట్ చాలా ఇంపార్టెంట్. మా వాళ్ళు 9కి కానీ వదలరండి, ఎక్కడ స్పేస్ దొరకట్లేదండి సీరియస్లీ. మీరు దీనికి మాత్రం ఒక సొల్యూషన్ చెప్పాలి సార్. అవకాశం ఉంటే మెట్లు ఎక్కటం, మెట్లు దిగటం, లిఫ్ట్ వాడకుండా, అదొక ఎక్సర్సైజ్. ఒకవేళ ఎప్పుడన్నా మనం కారులో కూర్చుంటాం, ఎక్కువ మెడ నొప్పిగా అనిపిస్తుంది అది వంటలో, అలాంటప్పుడు సీట్లు వెనక వాల్ చేసి మెడ అట్లా పెట్టేసి ఒక 4-5 నిమిషాలు ఉంచాలి. కొంతమందికి బాగా ఈ పాదాలు నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి కూర్చొని లేకపోతే నుంచొని, కొంచెం కాళ్ళు అట్లా ఆడించడం, ఆటోమేటిక్గా అవి వ్యాయామాలకు అయిపోతాయి. ఒక 1/2 an hour 20 నిమిషాలు వెళ్ళేటప్పుడు కూడా. అంటే పర్టికులర్గా ఒక టైం అనుకుని చేయడం బెటర్ అంటే ఎప్పుడు చేసినా ఏం కాదు వ్యాయామం. పడుకుని లేచాక మంచం మీదే ఒక 2-3 ఆసనాలు 4 ఆసనాలు చేయొచ్చు, నడు నొప్పి మెడ నొప్పి రాకుండా. కొద్దిగా శలభాసన్, ధనురాసన్, ఉష్ట్రాసన్, భుజంగాసన్, ఇట్లా 4-5 ఆసనాలు చేస్తే ఎన్ని గంటలు షూటింగ్లో కాస్త కూర్చున్నా నుంచున్నా నడు నొప్పులు రావు. వాకింగ్ వల్ల సర్వము బెనిఫిట్స్ వచ్చేస్తాయి అంటే రావు. ఆ లేజినెస్ పోతుంది, కొంచెం సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, కాస్త బీపీ తగ్గుతుంది, కొంత బాడీకి మైండ్కి మంచిది. నడు నొప్పులు మెడ నొప్పులు వాకింగ్ చేసే వాళ్ళకి కూడా వస్తాయి, ఎందుకంటే ఆ యాంగిల్ కవర్ కాదు ఇందులో. అది ఆసనాలు ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి వాకింగ్లో చేసినవి ఇక్కడ కవర్ అయిపోతాయి, నడు నొప్పులు రాకుండాను ఆసనాల్లో కవర్ అయిపోతాయి.
కదలకుండా రోజు కూర్చోవటం పడుకోవటం కంటే ఒక గంట వాకింగ్ చేయటం వల్ల కనీసం కాళ్ళు కీళ్ళు కండాలు కొంత ఆడుతున్నాయి కదండి. అవును. రక్త ప్రసరణ వ్యవస్థ కొద్ది చురుకవుతుంది. ఇది తిన్న తర్వాతే అనేది ఏమన్నా పర్టికులర్గా సూత్రం ఉంటుందా సార్? అంటే తినిన తర్వాత కూర్చోవద్దు, తినిన తర్వాత పడుకోవద్దు, చాలా చోట్ల విన్నాను. అది ఎంతవరకు దానికి దీనికి సంబంధం ఏంటి సార్ అసలు? తిన్న వెంటనే పడుకోకుండా అరిగాక పడుకోవటం అనేది మంచిది. యాక్చువల్గా నైట్ టైం మాత్రం, మధ్యాహ్న పూట మాత్రం తిన్న వెంటనే పడుకోవటమే మంచిది. ఎందుకంటే తిన్న వెంటనే మత్తు వస్తుంది. ఆ మత్తు వచ్చినప్పుడు పడుకుంటే ఈ ఉద్యోగ వ్యాపారాలు ఒత్తిడి గుర్తు రాకుండా వెంటనే నిద్రలోకి జారుకుంటాం. పడుకోవడం వల్ల మనం ఏదైతే తిన్నామో అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది అనేది చిన్న కొంతమంది చెప్తా ఉంటారు. లంచ్ తిన్న తర్వాత పడుకుంటే ఏం కాదండి. మనం అరగంట గంట పడుకుంటాం తప్ప ఏదో 2-3 గంటలు 4 గంటలు ఎవరు పడుకోరు కదండి. లంచ్ తిన్నాక ఎవరో 2 గంటలు పడుకునేది రేర్ కేసులు. మాక్సిమం ఎవరైనా ఒక 1 అవర్ మధ్యాహ్నం పూట. దాని వరకు నష్టమేమి ఉండదండి. అది బ్యాటరీ మళ్ళీ 50% 40% ఛార్జ్ అవుతుంది. తిన్న ఫుడ్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వడం సంబంధం ఉండదు. సంబంధం లేదు. పడుకోవటం వల్ల అని కాదు. అక్కడ ఎక్సెస్ ఫుడ్ తిన్నాం, మనం చేసే పనికి మించి ఆహారం అయినప్పుడు మరి వాడుకున్నప్పుడు ఏమవుతుంది? 6ంటికి 7ంటిలోపు తినేస్తే రాత్రిపూట పడుకునే సమయం పొట్ట ఖాళీగా ఉంటే నిద్ర బాగా వస్తుంది. పొట్టలో ఆహారం ఉన్నప్పుడు రిలాక్స్ అవ్వదు కాబట్టి నిద్ర రానివ్వదు బాడీ. ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం అన్ని అవయవాలు రిలాక్స్ అవుతాయి. పొట్ట కూడా పడుకోవాలి కదా. నిద్ర అంటే విశ్రాంతి, విశ్రాంతి అంటే అన్ని అవయవాలు రిలాక్స్ అవ్వాలి. సో మధ్యాహ్నం అయితే అరగంటే, నైట్ అయితే నిద్రలోకి వెళ్ళిపోతాం కాబట్టి కంటిన్యూస్ వెళ్ళిపోతాం కాబట్టి ఇది అరిగిపోతే బెటర్ అనేది. పొట్ట పొద్దు నుంచి రుబ్బి ఉంది, అది పడుకోవాలంటే కరెక్ట్. పడుకునేసరికి దానికి కంప్లీట్ పని అయిపోవాలి. రేపు పొద్దుటిలోపు 10 hours 12 hours రెస్ట్ దానికి కావాలి. ఆ 12 hours రెస్ట్ కావాలంటే పడుకునేసరికల్లా ఖాళీ అయితేనే మరి రెస్ట్ వస్తుంది. వాకింగ్ అనేది డిన్నర్ తిన్నాకంటే పగలు కుదరట్లేదు, ఉదయం కుదరినప్పుడు డిన్నర్ తిన్నాక అందరు ఖాళీగా ఉంటారు కాబట్టి కాస్త 7ంటికి ఆ టైంలో అన్నా చేస్తే కనీసం 1 గంట సేపు అన్నా ఈ తిన్నదాని ద్వారా కాస్త ఎక్సర్సైజ్ కూడా కొంత బర్న్ అవుతుంది. కొంచెం అలిసిపోయి చెమట పడితే కొంచెం నిద్ర బాగా వస్తుంది. పగలంతా కూర్చున్నందుకు టైట్ అయిన బాడీ ఆర్గాన్స్ అన్ని కూడా కాస్త ఫ్రీ అవుతాయని ఈ ఉద్దేశంతో మనం చెప్తాం. నేను అరుణాచలం వెళ్ళానండి, ఫ్రెండ్స్తో వెళ్ళాను. టెంపుల్ 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ చేయాలనే కాన్సెప్ట్లో వెళ్ళాను. చాలా బాగుంది, చాలా మెడిటేషన్ అంతా బాగుంది. ఒకళ్ళు ఈ 14 kilometers నడిచిన తర్వాత చాలా నార్మల్గా ఉన్నారు, అసలు పెయిన్స్ ఏం లేవు, అంతా నార్మల్. ఒకళ్ళైతే భయంకరమైన పెయిన్స్ అని ఫీల్, ఒకళ్ళేమో ఉన్నాయరా కొంచెం లైట్గా ఉన్నాయంట. ఏంటండి ఇంత తేడా? నడిచింది 14 kilometers అందరం, ఒకటే ఏజ్ గ్రూప్, కానీ వాళ్ళలో ఎందుకు ఇంత వ్యత్యాసం ఉంటుంది? అంటే మనిషికి ఇప్పుడు మీ అమ్మగారిని పిండి రుబ్బమంటే వాళ్ళకి 1/2 kg బద్దలు పప్పు రుబ్బినా వాళ్ళకి చేతులు నొప్పట్టు. మీ మిస్సెస్ని రుబ్బమంటే ఒక కప్పుడు పప్పు రుబ్బేసరికి చేతులు నొప్పులు. అసలు మీ పిల్లలు రుబ్బమంటే కొంచెం వయసు వచ్చే 14-15 అసలు ఇది కూడా 2-3 రౌండ్లకే పెయిన్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అది అలవాటు, వీళ్ళకి అలవాటు లేదు. వాళ్ళకి నడవటం బాగా అలవాటు ఉన్న వాళ్ళకి ఈ మజిల్స్ అన్ని దానికి టోన్ డెవలప్ అవుతాయి. అంటే ప్రతిరోజు ఎక్సర్సైజ్ ఉండాలి, అప్పుడే పెయిన్స్ అనేవి తగ్గుతాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.